అయ్యో అక్క ఏడ్చొద్దు, నువ్వెందుకు అంతగా బాధపడుతున్నావు? బావ తప్పుకోకుండా వస్తాడక్క. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాం కదా, ఏడ్చొద్దక్క. మీ బావ ఎంత మంచోడంటే పొద్దున్నే లేచి నాకు బెడ్ కాఫీ ఇచ్చేవాడు, అడిగి మరీ టిఫిన్ చేసేవాడు. నేను డైట్లో ఉన్నాడని సలాడ్లు చేసి పెట్టేవాడమ్మా. ఇప్పుడు చేసుకోలేక చచ్చిపోతున్నా, ఎక్కడున్నాడో ఏమో, పనులన్నీ చేసి పెట్టేవాడమ్మా. నీకు అట్లాంటి బావ దొరకడం నిజంగా నీ అదృష్టం అక్క. కానీ ఏం చేస్తాము, అయినా బావ తప్పకుండా వస్తాడక్క. నిన్ను వదిలేసి ఎక్కడికి పోతాడు చెప్పు? నీకు వచ్చి మరీ సలాడు అవన్నీ చేసిస్తాడు, ఇంట్లో పని మొత్తం చేసిస్తాడు. వస్తాడంటావా లక్ష్మి? పోలీసు వాళ్ళకు అన్ని డీటెయిల్స్ చెప్పొచ్చినాను, ఏం ఎతుకుతున్నారో ఏమో. అన్నయ్య నువ్వు కూడా చెప్పినావు కదన్నయ్య డీటెయిల్స్ అన్ని. వస్తాడులేమ్మా మహిత, ఎక్కడ పోయింటాడు? అయినా కూడా నువ్వు భర్తని అంతగా హింసించకూడదు. పొద్దున్న లేచా నుంచి కాఫీలు, భోజనాలు, టిఫిన్లు అన్నీ అతనితోనే చేయిస్తా అంటావు. నీ బాధకు తట్టుకోలేక ఎక్కడో వెళ్ళిపోయినట్టున్నాడు. అయినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం కదా, వాళ్ళు కూడా వెతుకుతా అంటారు. తప్పకుండా వాళ్ళు పట్టుకొని వస్తారులే, నువ్వేం బాధపడద్దమ్మా. అవునన్నయ్య, నువ్వు చెప్పిండేది నిజమే. అంతగా హింసించకుంటే బాగుంటాండ, బాగా రుచి రుచిగా చేసి పెడతానన్నయ్య. ఈ లక్ష్మి చేసే వంటలు ఏమీ నచ్చటం లేదు, ఏమీ బాగుంటం లేదు, సన్నగా అయిపోయినాను. నువ్వేదో మొగుడు తప్పిపోయినాడనే బాధలో ఉన్నావని ఓదారిస్తుంటే ఏమ్మ ఎక్కువ మాట్లాడుతుంది. నీ మొగుడుతోనే చేయించుకో, వచ్చి చేసి పెడతాడు. అబ్బా అబ్బా, ఒళ్ళంతా కుమ్మేసినారు స్వామి వీళ్ళు. అబ్బా ఇమేమైతా బావా. ఏంది మా ఆయన గొంతులాగుంది? అవునక్క, బావ గొంతులాగే ఉంది. వచ్చినట్లున్నాడమ్మా. అన్నయ్య ఆయనే వచ్చినాడా? ఏమండి ఏమండి ఏమండి, బాగున్నారండి? ఎక్కడ పోయినారండి నన్ను వదిలేసి ఇన్ని రోజులు? మగందానా, నేను నీకు వంటలు బాగా చేసి పెడతానని చెప్పి ఊరంతా చెప్పి వచ్చినావు మీ ఫ్రెండ్స్కి. వాడు ఎవడో పార్టీ చేసుకోవాలంటే నన్ను ఎత్తపోయినారు, వంట చేసి పెడతారా అని చెప్పేసి కిడ్నాప్ చేసి ఆడిపోయి నున్న కొట్టి కొట్టి వంటలన్నీ చేసుకున్నారు. ఎట్లా పోలీసులు వచ్చి బతికిపోయినా నేను. ఏందన్నా ఎట్లా చేసింది ఇది? కిడ్నాప్ చేశారా? ఊన్ బాబా కిడ్నాప్ చేసినారు. ఇది పోయి ఊరంతా చెప్పింది మా ఆయన వంటలు బాగా చేస్తాడని చెప్పేసి. వాడు ఎవడో పార్టీ చేసుకుంటా అంటే నన్ను కొట్టి 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 వంటలన్నీ చేసుకున్నాడు, 4-5 వంటలు చేసుకున్నాడు. ఏంది మహిత, నువ్వు వంటలు చేయించుకునేది కాక ఊరందరికీ చెప్పినావు. ఏం దెబ్బలేం తగలలే కదా? నున్న కొట్టినారు బాబా, మామూలు కూడా కొట్టలేదు, చింతకు కొట్టినారు. చట్నీ చేసేదానికి ఒకసారి కొట్టినారు, సాంబార్కి ఒకసారి కొట్టినారు, ఆ చికెన్ పులుసు చేయాలని చెప్పి దానికోసారి కొట్టినారు, నున్న కొట్టినారు బాబా వాళ్ళు. అయ్యో అన్నయ్య, నాకేం తెలుసు అన్నయ్య? నేను కిట్టి పార్టీలో మా ఫ్రెండ్స్ దగ్గర బడాయికి చెప్పుకుంటే ఎవరిన్నారో ఏమో కిడ్నాప్ చేస్తున్నారు. అయ్యో సారీ అండి, మీతో అన్ని పనులు చేయించినారా? ఇంకా ఏమేమి చేయించినారండి? రా స్వామి రా, నీ భార్యకి వంటలు చేయలేక చచ్చిపోతున్నాం మేము అసలు. అయినా ఎట్లా తప్పించుకుని వచ్చినావయ్యా నువ్వు? అబ్బా, వాళ్ళు కొట్టిదానికంటే నువ్వు ఒత్తేది ఎక్కువ నొప్పుకుంది. పని మగం ఊరికే చచ్చిండు. ఎక్కడ తప్పించుకొని వచ్చినాను? పోలీసు వాళ్ళు వచ్చి ఇడిపించినారు నన్ను. అయినా పోలీస్ స్టేషన్లో ఏమని కంప్లైంట్ ఇచ్చినావు నా మీద నువ్వు? ఏమని కంప్లైంట్ ఇచ్చింటాను? 4 రోజుల నుంచి మా ఆయన కనిపించలేదు, ఎవరైనా కిడ్నాప్ చేస్తారేమో అని కంప్లైంట్ ఇచ్చిన. అది పనికి మాల మగం దానా, అది కాదు నేను అంటానది. పోలీస్ స్టేషన్లో నా గురించి ఏమని చెప్పినావు నువ్వు? అయ్యో ఒకటే కంప్లైంట్ అండి ఇచ్చిండేది, మా ఆయన కనపడలేదు, 4 రోజులైంది, వెతకండి సార్ అని ఇచ్చినానండి. ఎందుకంటే అంత కోపడతాను నా మీద మీరు? నువ్వు కనపడలేదని నేను మహిత వెళ్ళి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము, వెతికి పెట్టమని. బాగుందిలే, బాగా చెప్పినా కానీ ఆ పోలీస్ స్టేషన్లో మీ ఆయన ఎట్లుంటాడంటే ఏమి రాసిచ్చి వచ్చినావు నువ్వు? ఏమి రాసిచ్చి వచ్చింది తెలుసా మీకు? ఏముంది, మనిషి నల్లగా పొట్టిగా పొట్టేసుకుని ఉంటాడని కంప్లైంట్ రాసి వచ్చినాను. తప్పుడు మొగం దానా, తప్పుడు కూతురని కూర్చున్నావు. పోలీసులకి ఏం చెప్పినావు నువ్వు? 6 అడుగులు ఉంటాడు, తెల్లగా ఉంటాడు, బాడీ బిల్డర్ లాగా ఉంటాడని చెప్పొచ్చినావంట. వాళ్ళు కిడ్నాపర్ల దగ్గర నుంచి ఇడిపించినాక నేను మహిత మొగుండని చెప్తే నమ్మరే, కొట్టి 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 పెడతాను. నువ్వు ఆటి నుంచి వచ్చినావు, నువ్వే దొంగ నా కొడుకు అని చెప్పి నువ్వు కొట్టినారు. నువ్వు ఎందుకు చెప్పినావు ఎట్లా? ఏమండి నువ్వన్నా చూసుకునేది లేదు, ఇట్లా రాపిచ్చోసారి అట్లా తెల్లగా పొడుక్కున్నాడని చెప్పి. అవునా, అట్లా రాపించి వచ్చినావా మహిత? సారీ అండి, ఏం అనుకోకండి. అంటే అన్నయ్య, అది మా ఆయన పొట్టిగా నల్లగా పొట్టేసుకొని ఉన్నా అంటే పోలీసు వాళ్ళు ఎతకరేమో అని అట్లా అబద్ధం చెప్పొచ్చున్నాను అన్నయ్య. అమ్మా, అట్లా రాసేసి వచ్చిన కంప్లైంట్? ఎంత తింగరదాని వక్క నువ్వు అసలు. పనికి మాలేదానా, అట్లా ఎవరని చెప్తారా? నేను ఇట్లుండేవాడిని పట్టుకొని తెల్లగా పొడుగ్గా బాడీ బిల్డర్ లాగా ఉన్నాడంటే ఎతకడం కోసం చెప్పినావా? వాళ్ళు నేను మహిత మొగుండంటే ఇష్టానుసారం కొట్టినారా నువ్వు అయిండవులే అని చెప్పేసి. అయినా భలే అసాధ్రాలని మీ చెల్లెలు. అబ్బా. సర్లే మహిత, అన్ని దెబ్బలు తగిలి కూడా తప్పించుకొని వచ్చినాడు. 4 రోజులు అయిందంట నాకు మంచి వంట తిని, పిలిచిపోయి వంట చేయించుకొని తినిపో, ఫస్ట్ బిర్యానీ చేయించుకో. అవునన్నయ్య, సరిగా తినక 4 రోజులైంది. లక్ష్మి చేసే వంటలు తినలేక చచ్చిపోతున్నా. వంటే కాదన్నయ్య, బట్టలన్నీ అట్లా పెండింగ్లో ఉన్నాయి, ఇంట్లో పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఏమండి రండి, నాకు వంట చేసి పెడుతురు. బావా బిర్యానీ బాగా చేస్తావంట కదా, అక్క చెప్పింది, నాకు చేసి పెట్టి బావా. నర్మై, సిగ్గనుందా లేదా మీకు? దెబ్బలు తిని కిడ్నాప్ అయ్యి సచ్చేసేది తప్పించుకొని వచ్చినాడు. మొగుడిని బాగా చూసుకుందాం, ఇంట్లో తీసిపోయి మందులు అవి వేద్దాము, డాక్టర్ దగ్గర తీసిపోదామని లేకుండా ఇంటికి వస్తానే బట్టలు ఉతకమని నువ్వు, బిర్యానీ చేయించమని ఈ వచ్చేసి వాళ్ళ చెల్లెలకు వంట చేసి పెట్టిపో, 4 రోజులు అయింది కదా అంటున్నాడు. సిగ్గనుందా లేదా మీకు? అంటే అతనికి మీకన్నా కిడ్నాపర్లే మేలు రొంత తినిపోదురాపా అని చెప్పి
అండి దగ్గరికి నేను ఆ కిడ్నాపర్ల దగ్గరికే పోతాను. పైగా ఈమెకు తెల్లగున్నాడు, పొడుగున్నాడు, 6 అడుగులు బాడీ బిల్డర్ చెప్పి పోలీసు వాళ్ళు చెప్పిందంట. సిగ్గా నీకు అసలు? అయ్యో ఏమండి, నేను తినక 4 రోజులు ఏందండి, వంటనే చేయించిపోదు రండి. రండి రండి ఏమండి రండి. పనులన్నీ అట్లా ఉన్నాయి, ఎట్లండి మీరు అట్లా అల్లికి వెళ్ళిపోతే?